వసూలు దందాకు షాడో సీఎం అట. ఎవరు ఒక్కడు ఉంటే షాడో సీఎం అట. అది మొత్తం షాడో సీఎంఓ తయారైంది. జనరల్గా ప్రభుత్వంలో ఏముంటుందంటే సీఎంఓ ఉంటుంది, చీఫ్ మినిస్టర్ ఆఫీసు. సో ఈ సీఎంఓల నుంచి అనేక కార్యక్రమాలు జరుగుతుంటుంది. సీఎంకు కేటాయించిన శాఖలన్నిటికీ ఎవడో ఒకడు బాధ్యుడిగా ఉంటాడో ఆ బాధ్యులందరూ ఆ పనులంతా చేస్తుంటారు. ఈడేం జరిగిందంటే ఒక షాడో సీఎంఓనే ఏర్పాటు చేసుకున్నాడు. ఇంతవరకు ఈ షాడో సీఎంఓ నాకు తెలిసి షాడో సీఎంలను చూశాను, షాడో మినిస్టర్లను చూశాను, రకరకాల వ్యక్తులకు షాడోలను చూశాను, వ్యవస్థకు షాడోని నేను ఇంతవరకు చూడలేదు. మనిషికి నీడ ఉంటుంది కానీ ఒక వ్యవస్థకు నీడ ఉంటుంది అంటే ఇక్కడే చూస్తున్నాం. అది రేవంత్ రెడ్డి సృష్టించాడు. ఏది ఫ్యూచర్ సిటీని ఇక్కడ కనబడవు. అట్లాంటి కనబడిన దాంట్లో ఇంకొకటి కూడా ఉన్నది ఏంటంటే షాడో సీఎంఓ. ఆ షాడో సీఎంని సృష్టించి ఏం చేస్తున్నాడా అంటే ఇక చూద్దాం. వారు ఎన్నికల్లో పోటీ చేయలేదు, చట్టసభలో సభ్యులు కాదు, వీళ్ళు ప్రజాప్రతినిధులు కాదు, ఈ షాడో సీఎంఓలో ఉండేటోళ్ళు. మరి ఎవరు అయినా వాళ్ళ చేతిలో పవర్ ఉన్నది. ఇదంతా చెయ్యి పవరే, అంటే కాంగ్రెస్ పవర్. అది కూడా ప్రజాప్రతినిధులు చెప్తే ఓకే, వాడు ఎమ్మెల్యేగా గెలిచాడు, మనకు అవగాహన ఉన్నది, జనాల్లో వాని మీద నమ్మకం ఉన్నది. వీళ్ళు అవగాహన ఉన్నదా నమ్మకం ఉన్నదా పక్కన పెడితే అసలు వాళ్ళు ఆడ ఉండడానికి అర్హతే లేని వాళ్ళు. అవగాహన నమ్మకం పక్కన పెడదాం, వానికి అర్హతే లేదు అసలు ఆడ ఉండడానికి. అయినా వాడు చెప్పినట్టు వినాల్సిన దౌర్భాగ్యము ఎవరికి సివిల్స్ కొట్టిన ఐఏఎస్ ఆఫీసర్లకు వచ్చింది. అందుకు కారణం ఒకటే, వీళ్ళందరూ ముఖ్య నేతకు సన్నిహితులు. మన ముఖ్యమంత్రికి వీళ్ళంతా చెడ్డీ గ్యాంగ్ అంటాం. ఇక చెడ్డీ గ్యాంగ్ అంటే అంతా ఒకటే, ఇక అందరూ కలిసి ఒకటే ఆలోచన చేస్తుంటారు. ఆ చెడ్డీ గ్యాంగ్ ఇదంతా షాడోలుగా సర్కారును శాసిస్తున్న వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడితే ముఖ్య నేత నేరుగా మాట్లాడినట్టే. వాళ్ళు కన్నెర చేస్తే పైన ఆయనకు ఆగ్రహం వచ్చినట్టే. పోస్టింగ్లు, బదిలీలు, పైరవీలు, పంచాయతీలు, సెటిల్మెంట్లు, ప్రాజెక్టులు ఏకంగా కార్యాలయాన్ని తెరిచారట. ఇక ఇది షాడో సీఎంఓ ఎక్కడ ఉన్నదంటే రోడ్ నెంబర్ 14లో ఉన్నదట. ఇక నీకు ఏం కావాలన్నా సెక్రటరీకి పోవాల్సిన అవసరం లేదు, అక్కడ సెక్రటరీలో ఉన్న సీఎం ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సీఎం ఆఫీస్కు ఒక షాడో సీఎంఓ ఉన్నది, అది రోడ్ నెంబరు బంజారాహిల్స్ 14లో ఉందట. నీకు ఇక ఏం కావాలన్నా, నీకు పోస్టింగ్ కావాలన్నా, బదిలీలు కావాలన్నా, పంచాయతీలు కావాలన్నా, కాంట్రాక్టులు కావాలన్నా, బిల్లులకు రిలీజులు కావాలన్నా, కొత్త ప్రాజెక్టులు కావాలన్నా, అవినీతి అక్రమాలను మొత్తం తుడిపేయాలన్నా, అవతలోని మొత్తం వాడిని భ్రష్టు పట్టించాలన్నా వీళ్ళ దగ్గరికి పోయినాం అనుకో, అన్నింటికీ ఒకటే మందు అన్నట్టు ఈ సీఎంఓ పనిచేస్తుందట. ఇది